దేవాదాయ ధర్మాదాయ శాఖలో హిందూ దేవాలయాలలో హిందువులు మాత్రమే ఉద్యోగస్తులుగా ఉండాలి. హిందువులు కాని వాళ్ళు హిందూ దేవాలయాలలో పని చేయటానికి అర్హత లేదు. అర్హత అన్న మాట ఇక్కడ నేను ఎందుకు అంటున్నాను అనంటే, మన ధర్మం, మన సనాతన ధర్మం కానటువంటి వ్యక్తులు దేవాలయంలో ఉద్యోగస్తులుగా ఉంటే, ఇప్పుడు మనం దేవాలయానికి శుచి శుభ్రతగా వెళ్తాం, మనం దేవాలయం లోపలికి వెళ్ళేటప్పటికి కాళ్ళు కడుక్కొని వెళ్తాం, మద్య మాంసాదులన్నింటినీ నిషేధించి మనం దేవాలయానికి వెళ్తాం. మరి ఇవన్నీ మన ధర్మం కాని వాళ్ళు, మన సనాతన ధర్మాన్ని పాటించని వాళ్ళు ఇవన్నీ పాటించేటువంటి ఆస్కారం ఉండదు. తద్వారా ఆలయం యొక్క నియమాలు దెబ్బతింటాయి. మొన్ననే చూశాను, శ్రీశైలం దేవస్థానంలో ఒక భక్తుడు వీడియో తీసి పెట్టాడు. ఏంటనంటే, శ్రీశైలం దేవస్థానంలో ఉన్నటువంటి సెక్యూరిటీ ఏజెన్సీలోని కొంతమంది వ్యక్తులు తాగి వాళ్ళు